ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహా డౌట్ వచ్చి అలా చేసిందని చెప్పింది కదా, ఈ గొడవ ఇంతటితో వదిలేయండి. ఎలా వదిలేస్తాం చిన్నత్తయ్య? మా టీచర్ గారి స్థానంలో ఉండి మాట్లాడండి. ఆ రోజు మావయ్య గారి గురించి, టీచర్ గారి గురించి ఎవరో ఏదో అంటే ఎంత పెద్ద గొడవ చేశారు. ఆఖరికి టీచర్ గారిని ఇంట్లో నుంచి గెంటేయాలి అనుకున్నారే, అదంతా నేను ఎలా మర్చిపోతాను? అయితే ఇప్పుడు ఏమంటారు? ఏం చేయమంటారు? మీరు చేసిన పని వల్ల మా టీచర్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆవిడ చాలా హర్ట్ అయింది. అందుకు క్షమాపణ చెప్పాలి. ఐఎమ్ సారీ విద్యాదేవి గారు, మీ విషయంలో తొందరపడేలా మాట్లాడాను. మరోలా భావించకండి. దయచేసి నన్ను క్షమించండి. సారీ అండి, నేను మీ భార్య సుమతిని. కానీ ఆ నిజం ఇప్పుడు ఒప్పుకోలేను. మీరే నన్ను మన్నించండి. మావయ్య గారు మాత్రమే కాదు, మహాలక్ష్మి అత్తయ్య కూడా మా టీచర్కి క్షమాపణ చెప్పాలి. మహా ఎందుకు సారీ చెప్పాలి? ఈ ప్లాన్ చేసింది అత్తయ్యే కాబట్టి. మా అన్నయ్య సారీ చెప్పాడు కదా. అత్తయ్య కూడా చెప్పి తీరాలి అంటున్నాను. బెదిరిస్తున్నావా సీత? చేసిన తప్పుకి సారీ చెప్తే గౌరవంగా ఉంటుంది అని చెప్తున్నాను. చెప్పు మహా, పొరపాటు అయిందని చెప్పు. సారీ. వినపడలేదు అత్తయ్య, కాస్త గట్టిగా చెప్పండి. జరిగిన దానికి సారీ. మేము కూడా మీకు క్షమాపణ చెప్తున్నాం టీచర్. మావయ్య అత్తయ్యలు మీకు సారీ చెప్పడం వల్ల ఈ ఇంట్లో మీ విలువ గౌరవం పెరిగింది. తొందరపడి మేము తప్పుగా ఆలోచించాం విద్యాదేవి గారు. అందుకు నేను మహా సారీ చెప్పాం. మీరు ఫీల్ అవ్వకండి. మరోసారి ఇలాంటి తప్పు జరగదు. నిజం చెప్పకుండా తప్పు చేస్తోంది నేనేనండి. ఏదో రోజు మీ అందరి ముందు నేనే సుమతినని ఒప్పుకొని నా తప్పు సరిదిద్దుకుంటాను. అప్పటి వరకు మీరు నన్ను మన్నించాలి. అనవసరంగా అందరి ముందు నా పరువు పోయింది. ఆ విద్యాదేవి విలువ పెరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.